మేడం వచ్చేసి ఏమన్నారు స్టిచ్చింగ్ చేస్తారు. కుట్టు మిషన్ కొడుతుండే ఇంట్లో ఉండి ఈరోజు కార్ అచీవ్మెంట్ అయినరు. ఇద్దరు బిడ్డలా? ఓ గ్రేట్, అందుకే వెస్టీజ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి సార్ వాళ్ళకి. సార్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, సార్ కూడా టీచరే. చెప్పండి నమస్తే, చెప్పండి నమస్తే సార్ చెప్పండి ఒకసారి. చెప్తే ఎట్లా చెప్పాలి, చిన్నప్పుడు ఎట్లా చెప్పినాం, కంట్రోల్ అయింది కాబట్టి వెస్టీజ్ నమ్మిండు, మేడంకి సపోర్ట్ చేసిండు సార్. చప్పట్లే కొడతారు, ఏమైంది? सपने पूरे होंगे नहीं, सपने पूरे होंगे नहीं, सपने पूरे होंगे नहीं, सपने पूरे होंगे नहीं, सपने पूरे होंगे नहीं. यस ग्रेट. इधर మారుతి బెలినో 10 లక్షలు 10 లక్షలు 50 లక్షల మాలు తేడా గ్రేట్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. అండ్ సార్ వాళ్ళకి రికగ్నైజ్ చేయడానికి డ్యూ సిరీస్ అండ్ దాంట్లో అయిపోకుండా మంచి అవకాశం గ్రేట్ అసలు నర్సింగ్ సార్ ఇవ్వండి, నర్సింగ్ సార్ ఈ అవకాశం ఇచ్చిన తర్వాత 3 మంత్స్ ఏసీ వేసిన తర్వాత ఇలాంటివి కవర్ చేసిన చెప్పి నమ్మకం ఉంటుంది. నెక్స్ట్ 6 మంత్స్ చాలా చేయడం వల్ల నాకు ఈరోజు కార్యక్రమం చాలా మంచి అవకాశం. ఇంత మంచి అవకాశం ఉండే మన బాట ఎక్కడ లేదు. ఇంత మంచి గవర్నమెంట్ ఆఫీసులో ఆఫీసులకు భాషగా పనిచేయాలి. మనం ఇక్కడ భాషను వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మన ఇష్టపూర్వకంగా మనం నచ్చినట్టు వర్క్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క యూనిట్ జీవితం అనేది మార్చుకోవచ్చు. మన ఇష్టమైన గ్రోత్ అని చేంజ్ చేసుకోవచ్చు కూడా. థ్యాంక్ యూ. నేను అదే చెప్పిన ఇవే కదా సార్. ఇంకొక 30 వేస్తే ఒక మంచి బెంజ్ వస్తుంది. మా మేడం గారికి బర్త్డే రోజు గిఫ్ట్ ఇస్తా అనుకున్న కారు ఈ వెస్టేజ్ ద్వారా గిఫ్ట్ ఇచ్చిన. డిసెంబర్ 9వ తారీఖు నాడు మన సోనియా గాంధీ గారు పుట్టినరోజు. ఆ రోజే మా మేడం గారి పుట్టినరోజు. అనుకున్నది ఇచ్చిన హ్యాపీ అవుతుంది. ఒక ఏరోప్లేన్ పోతుంది అనుకుంటుంటే అది కూడా ఎక్కడ అనుకుంటుంది త్వరలో. ఓకేనా? ఓకే, ఐఎమ్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ గివ్ ఆపర్చునిటీ. మా విలేజెస్ మా అమ్మవారి పూర్ ఫ్యామిలీ. నేను ఎట్లా అంటే చదువు చాలా ఇష్టం నాకు. చదువుతో పాటు మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో కూడా మంచి జాబ్ తెచ్చి వాళ్ళకు కూడా మంచి నేమ్ తేవాలని నాకు చాలా ఆశయం ఉంది. అలాంటిది మా మమ్మీ ఫ్యామిలీ అంతా మా మమ్మీ హెల్త్ బాగాలేక, నేను ఉన్న 10th క్లాస్లో మా మమ్మీ హెల్త్ బాగాలేక తను దేవుడి దగ్గర ఒక 1 year గుట్ట దగ్గర గడపడం జరిగింది. అలాంటి పరిస్థితిలో నేను మమ్మీని బిడింగ్ చేసి మా ఇంట్లో పోషించడం జరిగింది. అలాంటి పరిస్థితులు చదువుకొని నేను ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత మా మమ్మ బీఈడీ చేయించిండు. ఇవన్నీ చేపిస్తుంది కదా, నేను ఇటు అమ్మవారికి హెల్ప్ చేయలేకుండా అవుతున్నా. మా సార్ కూడా నేను ఈ విధంగా రాకుండా పోతున్నా, ఏంటి హెల్ప్ చేయకుండా అయిపోతున్నా అని చాలా బాధపడ్డా. అట్లాంటి టైంలో కూడా మా సారు సరేలే పోనీకి ఎందుకు అంటే అట్లానే ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసుకుంటూ దాదాపు 2013 నుంచి 18 వరకు అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్పెషల్ పీరియడ్ కూడా చేసిన. స్పెషల్ పీరియడ్ చేసిన తర్వాత ఇక్కడ భవిత సెంటర్లలో జాబ్స్ వస్తాయంటే అయ్యి జాబ్స్ కూడా రాసిన అప్పుడు మాకు ఎగ్జామ్ పాస్ అయ్యి మొత్తం క్వాలిఫై అయిన తర్వాత SC/ST వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. SC/ST వాళ్ళకి రావడంతోనే అక్కడ ఉన్న జాబ్ కూడా నాకు లేకుంటే అయిపోయింది. నాకు చాలా బాగా వేసింది. ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసుకుంటే చేరిన తర్వాత లాస్ట్ ఇయర్ మా సార్ అన్నాడు
ఏమొద్దులే ఇన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం కదా ఊరుకోమని అంటే లాస్ట్ ఇయర్ స్కూల్లో మానేసిన తర్వాత నేను మా సార్కి షుగర్ అనేది చాలా ఎక్కువైపోయింది. షుగర్ బీపీ ఎక్కువైపోయింది. మా సార్కి క్రియాటిన్ లెవెల్ పెరిగింది. తనకు ఫుడ్ డైజెషన్ కాక ఇబ్బంది పడుతుండు. చాలా హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నాము. తనకు ఎట్లా ఏం చేయాలి, ఎన్ని మందులు వాడి ఈ విధంగానే ఉందని చాలా బాధపడుతున్న టైంలో మా పైన రెంట్కి మా పవన్ మేడం అండ్ మా అప్లయన్స్ సార్ వాళ్ళు ఉంటే అప్పుడు బాలలక్ష్మి మేడం బాలనారాయణ సార్ వచ్చి ఆ సార్ వాళ్ళ ఇంటికి వస్తుంటే ఏంటిదమ్మా మీరు వారం రోజుల నుంచి ఇక్కడ కనబడుతుండ్రు ఏంటిది అని మా సార్ అడగడంతో ఇట్లా ఉంటుంది సార్ వెస్టేజ్లో ఇట్లాంటి ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి మీరు కూడా వాడుకోండి సార్ అని అంటే ఆ రోజు ఆ మేడం వచ్చింది మా ఇంటికి వచ్చి బాలలక్ష్మి మేడం అండ్ బాలనారాయణ సార్ మా ఇంటికి వచ్చి మాకు ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మా సార్ వాడిన తర్వాత విత్ ఇన్ 2 months బీపీ అనేది ఒక 20 years నుంచి ఉన్న బీపీ తనకి నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత మా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఎట్లా అంటే ఇప్పుడు నా హెల్త్ అయితే బాగైంది. నేను కూడా ఇట్లాంటి చెప్పడం వల్ల వేరే వాళ్ళ హెల్త్ కూడా బాగా చేయగలుగుతాం మన వెస్టేజ్లో ఉంటే అని మా సార్ చెప్పడంతో నేను కూడా ఈ బిజినెస్లోకి జాయిన్ అయినా. బాలలక్ష్మి మేడం బాలనారాయణ సార్ వచ్చారు, మా ప్లాన్ చెప్పిండ్రు, జాయిన్ అయినా. నేను అప్లైన్ మా బాలలక్ష్మి మేడం బాలనారాయణ సార్ ఆయన మా పవన్ మేడం అండ్ కృష్ణ సార్ మా అప్లైన్ వచ్చేసి ఇప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ ఆ మేడం వాళ్ళు ఇవ్వడం వల్లనే నేను ఈ స్టేజ్లోకి రావడం జరిగింది. ఎందుకంటే నేను ప్రైవేట్ స్కూల్లో ఇన్ని రోజుల నుంచి వర్క్ చేసినా కూడా నేను ఇలాంటిది ఇప్పుడు కారు తీసుకుంటాను అనుకోలేదు. ఎందుకు మా ఇంట్లో మా పాప మ్యారేజ్ చేసినా అన్ని అప్పులేని మా సార్ ఉన్న స్టేజ్ 26 years నుంచి వర్క్ చేస్తుండు. అయినా కూడా ఇంట్లో అప్పుల బాధలు అట్లనే ఉన్నాయి. ఇల్లు కట్టినాము, ఇల్లుకు ఉన్న జీతం మొత్తం ఈఎంఐలు వదలది. పాపకు మ్యారేజ్ చేసినాము, అప్పుడు చిట్టీలు ఉన్నాయి. ఇవన్నీ మెయింటెనెన్స్ అయితేనే ఉంది, ఇవన్నీ పోతూనే ఉన్నాయి. మనం ఇప్పుడే కారు కొంటాంలే అనుకున్నాం, సపరేట్ కొట్టుకున్నాం. కానీ మన వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నేను గట్టిగా కసితో వర్క్ చేసిన. ఎందుకంటే మేడం ఒకసారి నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్న టైంలోనే మేడం ఒకసారి మీటింగ్ రమ్మని ఫిజికల్ మీటింగ్ రావాలి మేడం గజెట్ రండి ఒకసారి అని ఆ మేడం ఖచ్చితంగా చెప్తే నేను మీటింగ్కి వచ్చిన తర్వాత ఏమైందంటే నాకు సంజయ్ మేడం మాటలు చాలా ఎట్లా అంటే బెస్ట్ ఇంప్రెషన్ అయింది. మా బాలలక్ష్మి మేడం కూడా చదువురాని మేడం, ఆ మేడము ఇలాంటి స్థితిలో తన కారు తీసుకుంది. నేను ఇంత చదువు చదివినా నేనేమి ఇంతవరకు ఏం సాధించలేకపోయినా నా సార్ని వచ్చేసి ఇంతే ఉంది ఎందుకు అని నేను బాగా ఆలోచించిన. మేడం ఒక టైలరింగ్ చేసి మేడము ఈ రకంగా తను ఇంత లెవెల్లో ఉంది, మనమంటూ చేయలేమా, నేను కూడా వెస్టింగ్లో చేస్తా అని జాయిన్ అయ్యి నేను ఇలాంటి ఆపర్చునిటీ మా మేడం ఇచ్చింది. జాయిన్ అయ్యి నేను ఇప్పుడు కార్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎట్లా అంటే ఫుల్ హ్యాపీ అంటే నాకు చాలా హ్యాపీగా ఉందని మా సార్ చెప్పడం వల్ల నాకు నేను నా పిల్లలకు కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. పిల్లల్ని ఒకసారి విలువ చూపి అందరు. ఇగో ఇంత చిన్న బాబు ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ ఇక్కడ పక్కన పెట్టి మన సిస్టమ్ ప్రకారం ఇక్కడ వర్క్ చేస్తే మనం అన్నది మన సక్సెస్ అనేది మన కళ్ళ ముందు ఉంటుందని ఈ వెస్టేజ్ ద్వారా మనకు అర్థమైంది సార్. చాలా బాగుంది. వెస్టేజ్లో మనము మన డ్రీమ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మన డ్రీమ్స్ మనకు మన కళ్ళ ముందు ఉన్న మన పని చేయాలి, మన కృషితో నాస్తి దుర్భిక్ష మనం వర్క్ చేయాలి. వర్క్ తో పాటు మన ఉన్న టీమ్ లీడర్స్ కూడా వాళ్ళకు కూడా సక్సెస్ అనేది చూపించాలి, వాళ్ళకు కూడా సక్సెస్ అనేది కావాలి. మన టీమ్ మెంబర్స్ లో కూడా టీంలో అందరికీ కార్ ఇప్పించాలి అనుకుంటున్నాం. మా టీంలో ఒక అతని కార్ స్టార్ట్ అవ్వడానికి వచ్చింది, తను కూడా ఈ మంత్ 25th కార్ బుక్ చేయబోతుండు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.